చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. కడపలో ప్రచారం చేస్తున్న ఆయన పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఈసీకి చంద్రబాబు లేఖలు రాయించారని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు అసలు క్షమించబోరు అన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు, పేదల పాలిట రాక్షసుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏనాడు ఈ పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఏనాడు వాళ్ళ స్థితిగతుల నుంచి ఆలోచన చేయలేదు. వాళ్లకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సాయం చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలని చెప్పి ఏ కోశాన ఏనాడు కూడా ఆలోచించని నాయకుడు చంద్రబాబు నాయుడు. డీబీటీ ద్వారా ఈరోజు వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఎవరికి ఒక లంచం లేకుండా ఈరోజు మాకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా మా అకౌంట్ డబ్బులు పడుతున్నాయని చెప్పి ఎంతో సంతోషంగా మరి ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మనం చూస్తే మరి దాన్ని కూడా ఎలక్షన్ కమిషనర్కి లెటర్లు రాసి మరి డీబీటీ పథకాలన్నీ కూడా ఆపివేయాలని చెప్పి ఒక దుర్మార్గంగా వివరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి.